నాకైతే సినిమా విపరీతంగా నచ్చింది, చాలా బాగా నచ్చింది. అంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు చూస్తుంటాం రెగ్యులర్ గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అన్ని. బట్ ఇది మోస్ట్ రియలిస్టిక్ సినిమా అనిపించింది. అంటే సినిమా చూశాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఒక షాక్ లో ఉన్నా, ట్రాన్స్ లో ఉన్నా. అదేంటి సినిమా ఇంత బాగుంది, అసలు దీన్ని ఇంకా వేరే లెవెల్లో ప్రమోట్ చేయాలి కదా, అసలు ఇంకేదో రకంగా జనాలకు తీసుకెళ్ళాలి, రీచ్ చేయాలి అని చాలా ఆలోచించాను. సో నేను ఇమీడియట్ గా ప్రొడ్యూసర్ తో మాట్లాడి అంటే మేము మల్టిపుల్ గా జనాల దగ్గర తీసుకెళ్ళడానికి మల్టిపుల్ వేస్ ఆలోచించాము, డిస్కస్ చేసాము. బట్ ఇప్పుడు ఒకటి ఏంటంటే ఫస్ట్ మెయిన్ థింగ్ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు పెద్ద సినిమాలు, డిమాండ్ ఉన్న సినిమాలు దాని రేట్స్ దానికి ఉంటాయి. వాళ్ళవి ఒక వేరే టైప్ ఆఫ్ సినిమాలు. బట్ ఇలాంటి చిన్న సినిమాలుకి థియేటర్ కి జనాలు ఎక్కువ రావాలి, చూడాలి. ఎందుకంటే చిన్న సినిమాలే నెలకు ఒక 10 సినిమాలు చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి, పెద్ద సినిమాలు 2-3 రిలీజ్ అవుతాయి. అవి సరిపోవట్లేదు. ఇప్పుడు జనాలకి వాళ్ళు చూసే కాంటెంట్ కి, వాళ్ళ కన్సంప్షన్ కి వాళ్ళకి ఎక్కువ సినిమాలు కావాలి. సో చిన్న సినిమాలకి జనాలు థియేటర్ కి రావాలి, థియేటర్ కి చూడాలి అంటే ఫస్ట్ టికెట్ ప్రైస్ రీజనబుల్ గా ఉండాలి. అంటే వాళ్ళు ఎఫోర్డ్ చేసేటట్టు ఉండాలి. అంటే ప్రతిదీ ఇప్పుడు నాలాంటి వాళ్ళు మేము 500 రూపాయలు టికెట్ పెట్టినా మేము వెళ్ళి చూస్తాము. బట్ అందరూ నాలాంటి వాళ్ళు ఉండరు కదా. సో 100 రూపీస్ టికెట్ పెట్టినా చూసే వాళ్ళు ఉండాలి. ఇంకా కింద క్లాస్ కి 70 రూపీస్ 50 రూపీస్ కూడా వెళ్ళాలనేది నా ఉద్దేశం. అండ్ ఈ సినిమా పర్టికులర్లీ సినిమా కంటెంట్ మోస్ట్ రియలిస్టిక్ సినిమా. అంటే అందరు ఫ్యామిలీస్ కి, అన్ని సెట్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చే సినిమా. ఇదేదో యూత్ఫుల్ సినిమాను, లేదా ఏదో ఎంటర్టైన్మెంట్ సినిమాను, ఏదో చిన్న కామెడీ సినిమాను కాదు. ఇది జెన్యున్ గా ఈ సినిమా అయిపోయి చూసి బయటకు వస్తే అందరినీ ఒక కొద్దిసేపు మనల్ని కదిలిస్తుంది. అంటే ఆ క్యారెక్టర్స్ మనతో పాటు ఉంటాయి. నేను తర్వాత ప్రమోషన్స్, అంటే నేను దీని ముందు ఎక్కువ ఈ సినిమా గురించి తెలియదు నాకు. సినిమా చూసిన తర్వాత తన ప్రమోషనల్ కంటెంట్స్ అవన్నీ చూస్తున్నా. అంటే ప్రతి క్యారెక్టర్ తో మనం కనెక్ట్ అవుతాం. అంటే మనతో పాటు ట్రావెల్ అవుతాయి ఆ క్యారెక్టర్స్. అంటే మనం కాకపోయినా ఆ క్యారెక్టర్ మన చుట్టూ రోజు తిరిగే క్యారెక్టర్స్. మన ఇంట్లో తెలిసిన వాళ్ళ నుండి, ఫ్రెండ్స్ లో కానీ, చుట్టాల్లో, పక్కింట్లో, అన్ని చోట్ల ఉన్న క్యారెక్టర్స్ అవి. ఇలాంటి సినిమాని జెన్యున్ గా ఎక్కువ మంది చూపించాలనేది నా ఉద్దేశం. సో నేను 100 రూపీస్ కి సినిమా టికెట్ పెట్టాలి అంటే కొన్ని ఇష్యూస్ వచ్చాయి. నేను లాస్ట్ 2-3 days నుంచి ఫేస్ చేస్తున్నాను. అంటే కొన్ని పెద్ద మల్టీప్లెక్స్ లో వీళ్ళందరూ వాళ్ళకున్న ఇష్యూస్ వల్ల ఆ రేట్ కి మేము చూపిలేమని అన్నారు. బట్ స్టిల్ మేము వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాము. మాక్సిమం ఎక్కడైతే 100 రూపీస్ టికెట్ కి యాక్సెప్ట్ చేస్తున్నారో ఆ థియేటర్ లోనే ఈ సినిమా ఉంటుంది. సినిమా 100 రూపీస్ కి మించి ఎక్కడా ప్లే చేయట్లేదు. అంటే మనం 100 రూపీస్ కి కంపల్సరీ ఈ సినిమా చూపించాలి అని చాలా స్ట్రాంగ్ గా కూర్చున్నాం. సో అది డెఫినెట్లీ సక్సెస్ అవుతాము. ఇప్పటి వరకు మాక్సిమం ఉన్న థియేటర్స్ కానీ, యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ పీవీఆర్, ఐనాక్స్ వాళ్ళు నైజాం లో కూడా యాక్సెప్ట్ చేసి అది పెట్టారు. సో ఆన్లైన్ లో కూడా ఓపెన్ చేశారు. సో ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని చోట్ల కొంతమంది ఒప్పుకోలేదు. బట్ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. బట్ ఇదనే కాదు, ఫర్దర్ గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలు ఓటీటీకే పరిమితం అనే ఇది రాకూడదు. అందరినీ థియేటర్ వైపు తీసుకురావాలి. సినిమా అనేది పెద్ద సినిమాలు వచ్చినప్పుడే థియేటర్కి వెళ్ళడం కాదు, చిన్న సినిమాలు వచ్చినప్పుడు కూడా అవి బాగున్నప్పుడు థియేటర్కి వెళ్ళాలి అందరూ అనేది నా ఉద్దేశం.